మనకు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా మనకు ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే మోదీ గారిని పిలిచి మనం ప్రధానమంత్రి గారిని పిలిచి బడాబాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఆ బడాబాయి పక్కన మన చోటాబాయిని కూర్చోబెడతామని నేను అనుకుంటున్నా. సైలెంట్ ఓట్స్ మాత్రం కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీకి చేస్తారు. ఇది ఎందుకనంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ తోటి పని లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఏం నడవదు. ఇంతకుమున్న గవర్నమెంట్ చూసాం కదా, కేసీఆర్ గారు వాళ్ళ గవర్నమెంట్ కుప్ప కూలిపోయింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ బాగుంటేనే మంచి ఉంటుందని తెలుసు. అందుకొరకనే మనకి ఇక్కడ ఎంపీ సీట్లు 17 ఉన్నాయనండి. మనం మొట్టమొదటిసారి మన హైదరాబాద్ నుంచి ఒక మహిళ వచ్చి నిలబడ్డది. ఆమె కూడా ఖచ్చితంగా అక్కడ ఎంపీ సీట్గా గెలుస్తున్నది. అంటే ఆమెనే కాకుండా మనం మొత్తం 17 సీట్లు కూడా మనం పార్లమెంట్ పంపాలని కోరుతున్నాను. ఇది మనం భారతదేశంలోనే రికార్డు స్థాయికి వెళ్తాము. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ డైరెక్ట్ లేకుండా కానీ ఇండైరెక్ట్ గా కానీ మనం ఓట్లు చేసి మన మన పార్లమెంటుకు మన 17 మంది సభ్యుల్ని పంపవలసిందిగా నేను కోరుతున్నాను. ఇది ఒకటి. కామారెడ్డి విషయం తెలిసిందిగా మనకు కామారెడ్డిలో 2 ముఖ్యమంత్రులు ఉంటారు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే మన ఈటల రాజేందర్ గారి ముందర నిలబడ్డ వాళ్ళు 2 కూడా డిపాజిట్ కోల్పోవాలని కోరుతున్నారు. ఆదివారం కాబట్టి కొంచెం సౌండ్ చెప్తే ఆదివారం సండే కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందుకే మీతోటి ఎక్కువసేపు గడపలేకపోతున్నందుకు క్షమించమని చెప్పి కోరుతున్నా. సురేందర్ రెడ్డి గారు, మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు, కమల్ రాజు గారు, గణేష్ గారు, మా కరీంనగర్ జిల్లా వాసి దివ్యారెడ్డి గారు, మా ఉద్యమకారిణి మాజీ శాసనసభ్యురాలు చొప్పదండి బుడిగ శోభ గారు, ఈరోజు ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా ఆడబిడ్డలకు, మా అన్నలకు అందరికీ పేరు పేరున నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ ఒకనాడు టీఆర్ఎస్ పార్టీ, మేమంతా అలానే ఉంటివి. కానీ మాకే బాధ అనిపిస్తుంది. అధికారం పోగానే ఎట్లా ఒక్కొక్కరు వదిలిపెట్టిపోతున్నారో చూస్తూ ఉన్నాం. మనం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ణయించడం కోసం ఉన్నాం. మనం ఇక్కడ వ్యక్తులు ఎవరైనా దానికంటే కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం లేదు. ఇక్కడ అధికారం ఉంటే ఇక్కడ ఎంపీలను గెలిపించుకుంటే ఏమైనా అక్కడేమన్నా డబ్బులు వస్తాయేమో అని చెప్పి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందని చెప్పి భావించేది. కానీ ఇక్కడ లేదు. అక్కడ పోతే రూపాయి ప్రయోజనం కూడా లేదు. కాబట్టి చాలామంది ఇంతకుముందు సురేంద్రని చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చినాడే తెలంగాణ ప్రజలకు ఆ పార్టీకి బంధం తెగిపోయింది. నేనే మొట్టమొదటి చెప్పిన. కాబట్టి ఈ దఫా మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల మనకి ఏమాత్రం ప్రయోజనం లేదు. అది అయిపోయింది. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకుంటలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఏమంటున్నాడు? ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మా పెద్దన్న మోడీ అంటున్నాడు. మా పెద్దన్న మోడీ అంటున్నాడు. 4 రోజులకే మళ్ళీ మాట మార్చి మోడీ ఏంది గీడీ ఏందని మళ్ళీ ఆయన మాట్లాడు. పైనుంచి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినట్టున్నది, నువ్వు మోడీ గారి పెద్దన్న అన్న తర్వాత మరి మేమేంది అని చెప్పి అక్కడ మొట్టకాయలు వేసినట్టుంది. మళ్ళీ మాట మార్చాడు. ఇట్లనే కేసీఆర్ కూడా గతంలో ఒకసారి మీకు గుర్తు చేసిపోతా, 2016 ఎండింగ్లు అనుకుంటా. మైక్ మంచి వినపడుతుందానే? మంచి ఆడియబుల్ ఉందా? 2016లో మిషన్ భగీరథ కోసం పిలిచిండు మోడీ గారిని. ఎంత పొగిడిండో. మోదీజీ मैं आपको दरखास्त नहीं दूंगा,
मैं सिर्फ चाहता हूँ आपका ప్రేమ్ चाहता हूँ आपका ఆశీర్వాద్ चाहता हूँ అని చెప్పి ఆ రోజు మోడీ గారిని పొగిడిండు కేసీఆర్. నిజమేనేమో అని మనం అనుకున్నాం. కానీ ఆ తదుపరి కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూతురు ఏం మాట్లాడిందో మీరు చూసారు. మోడీ గారిని పట్టుకొని దేశ ప్రధానమంత్రి అనే సోయి కూడా లేకుండా, సంస్కారం లేకుండా, అదొక వ్యక్తి కాదని, అదొక వ్యవస్థ అనే భావన కూడా లేకుండా ఎట్లా మాట్లాడినరో చాలా జుగుప్సాకరంగా, మనమే అసహించుకునే పద్ధతిలో, నాయకులంటే ఇట్లుంటారా అనే పద్ధతిలో ఊసర వెళ్ళి కంటే కూడా అతి ఫాస్ట్గా రంగులు మార్చారని చెప్పి మనం బాధపడ్డాం. కానీ ఏమైపోయిందో మీరు చూసారు. ఇంకా బీహార్లో కూడా ముఖ్యమంత్రి గారు నేను బతుకున్నంత కాలం మోడీ గారితో కలిసి ఉన్నానని చెప్పాడు. మళ్ళీ మొన్న వారే వచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకొని మీరు చూసారు. ఇంకా నేను పేరు చెప్పాలి, ఇవాళ మన పక్కకున్న రాష్ట్రం కూడా ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ మోడీ గారితో తెలుగుదేశం పార్టీ జత కట్టింది. సంతోషం మనకు. అంటే అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా సంపూర్ణ అభివృద్ధి జరగదు. అందుకని మొన్న ఈ రోడ్లు మీకు తెలుసు నరకం. ఈ కొంపల్లి రోడ్డు నరకమే, ఈ రోడ్డు నరకమే. తిరుమలగిరి దగ్గర అయితే 6 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు ఆగిపోతుంది. అనేక సంవత్సరాల తర్వాత మోడీ గారే స్వయంగా హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్లో చిక్కుకోబోతున్నారు, ఆఫీసులో పనిచేసిన దానికంటే ట్రాఫిక్లో ఎక్కువ అలసిపోతున్నారని చెప్పి భావించి 175 ఎకరాల మిలిటరీ భూమిని ఇవాళ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ మెట్రోకి అక్కడ మెట్రోకి ఇలా రేపు ఫ్లైఓవర్ల కోసం లైన్ క్లియర్ చేసి ఇచ్చాడు. అంటే ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్య పరిష్కరించాడు. అంటే అర్థమేంటిది అంటే కేంద్ర ప్రభుత్వ అండ ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఆయన అంటాడు మోడీ ఏంది గీడేంది అంటాడు. మోడీ ఏందో గీడేందో గతంలో ఆ ముఖ్యమంత్రులు మాట్లాడి ఎట్లా చేయి కాల్చుకున్నారో రేపు ఈయన కూడా కాల్చుకుంటాడో దాన్ని వదిలిపెడదాం. మరి ఈయనకు ఓటు వేయాలి. ఆయన అంటాడు నా పార్లమెంట్ ఇది, నీ పార్లమెంట్ ఎక్కడిదే? ఆయన పార్లమెంట్ ఇది ఎక్కడో ఆ కొడంగల్లా పోతే ఇక్కడికి వస్తే సరే. ఆనాడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పార్టీ ఉండాలని చెప్పి ఓటేస్తే గెలిచారు. కానీ ఇక్కడ ఆయన పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎక్కడైనా? ఆయన పార్లమెంట్ సీట్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. మరి ఆయన నేను గొప్ప నాన్న ఆ గొప్పతనం ఏం లేదు. రేపు తెలుస్తుంది. వచ్చే ఎన్నికలు ఇవి మోడీ గారి ఎన్నికలు ఇవి దేశ ప్రతిష్ట, దేశ అభివృద్ధి, దేశంలో ప్రశాంతత, దేశ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి అక్కరైతే ఉన్నది. జనరల్గా హైదరాబాద్ అంటే ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ 33% పోలింగ్ అయింది, 20% పోలింగ్ అయింది అంటారు. మనకెందుకో నచ్చదు. ఎండ కొడుతుంది ఎందుకులే, ఎవరికి వెళ్తే మనకేంది అంటారు భావన ఉంది. కానీ అట్లా కాదు. మన తలరాత రాసుకునే అధికారం మన చేతుల్లో ఉంటుంది. ఎవరి అధికారం ఉండాలని ఎవరు నిర్ణయిస్తారు? మోడీ గారు వచ్చారు. నేను మిమ్మల్ని సూటి అడుగుతున్నా, హైదరాబాద్లో ఒకప్పుడు కుటుంబంతో పిల్లలతో లుంబిని అక్కడ పేలిన బాంబుల మూతకు తెగిపడ్డ చేతులు, తెగిపడ్డ మొండాలు మనం చూసాం. అంటే లుంబిని పార్క్కి చిన్నపిల్లలతో సేదతీరానికి పోతే లుంబిని పార్కులో బాంబు పేలినాయి. సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్నగర్ దగ్గర పూజ చేసుకుందామని చెప్పిపోతే అభంశుభం తెలియని వాళ్ళకు ఒకరితో శత్రుత్వం లేదు. మేం మంచిగా ఉండాలి, మా సమాజం మంచిగా ఉండాలని చెప్పి ఆనాడు సాయిబాబా టెంపుల్కి పోతే ఆడ పేలిన బాంబులకు తెగిపడ్డ కంఠాలు, చిందిన రక్తం, ఇవాళ మాంసం ముద్దలు ఇలా గుర్తుకొత్తనే ఒక రకమైన భయం వేస్తుంది. దిల్సుఖ్నగర్లో ఇప్పటికి కూడా ఆ పేలిన బాంబులకు ఆ చేతులు కోల్పోయి కాలుకు కోల్పోయి జీవచ్చావల్ల ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఒక గోకుల్ చాట్ కోటి దగ్గర ఏ షాప్ కన్నా పో మెటల్ డిటెక్టర్లు, ఏ షాప్ కన్నా పో సెక్యూరిటీ సిబ్బంది. ఇవాళ 10 ఏళ్ల కాలంలో మోడీ గారి హయాంలో సాయిబాబా టెంపుల్ల బాంబులో పేలుళ్ళు లేవు. మోడీ గారి హయాంలో
ఇవాళ లుంబిని పార్కు లాంటి బాంబు పిల్లులు లేవు. ఇవాళ చివరికి మోడీ గారి హయాంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా బుల్లెట్ల సప్పులు లేవు. ఇవాళ లాల్ చౌక్లో ఈ గడ్డ మీద మన మువ్వెన్నుల 3 రంగుల జెండా ఎగిరాలంటే ప్రాణం పోవాల్సిందే. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన సైనికుల తెగిపడ్డ అవయవాలు ఇప్పుడే మనకు గుర్తుంటాయి. ఒక పుల్వామా కావచ్చు, అనేక ఘటనలు ఉన్నాయి మనకి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో తుపాకుల శబ్దాలు లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్లో బాంబుల మూతలు లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్లో లాల్ చౌక్లో బాజాబ్తా మన జెండా ఎగిరేటువంటి కల్చర్ వచ్చింది. అక్కడ ఒకటే దేశం 2 చట్టాలు ఉండే. 370 ఆర్టికల్ స్పెషల్గా ఉండే వాళ్ళకి. 75 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఎవరు పట్టించుకోలేము. ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన ప్రధానమంత్రి పోయినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో నిరసన చెప్తున్నామని చెప్తే మన ప్రధానమంత్రులు ధీటుగా సమాధానం ఇచ్చిందని చెప్పి చరిత్ర విన్నాం. కానీ ఇవాళ అది ఏ వేదికైనా కావచ్చు కాక మోడీ గారి హయాంలో ప్రపంచంలో ఏ దేశం కూడా కన్నెత్తి చూడొద్దు భారత్ వైపు. జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ప్రశ్నించేటువంటి హక్కు ఎవరికి ఉండొద్దని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసి ఇవాళ భాగం చేసిన చరిత్ర మనకి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్కి హైదరాబాద్కి ఎట్లా పోయి బతుకుతున్నామో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా పోయి బతికేటువంటి పరిస్థితి వచ్చింది. స్విట్జర్లాండ్ లాంటి గొప్ప టూరిస్ట్ స్టేట్ కావాలని చెప్పి మోడీ గారు భావిస్తారు. 100% అతి త్వరలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇవాళ బాజాబ్తా కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణంలో పోయేటటువంటి ఆస్కారం కలుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. గందుకు మోడీ గారు కావాలి. రెండవది రామాలయం. మొన్ననే మీరంతా అక్షింతలు ఇంటింటికి పంచారు. అంటే ఏంటి? రాముడు నీకు అన్నం పెడుతుండే కాదు, రాముడు నీకు అభివృద్ధి చేస్తుండే కాదు, రాముడు ఒక విశ్వాసం. భారతీయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు మానవ సంబంధాల ఇతివృత్తాలని మళ్ళీ మనుషులంత వరకు అందించిన గొప్ప చరిత్రనే రామాయణ మహాభారత గాథలు. తండ్రి పట్ల కొడుకెట్లుండాలి, భార్య పట్ల భర్త ఎట్లుండాలి, తమ్ముని పట్ల అన్నెట్లుండాలి, అన్న పట్ల తమ్ముని ఎట్లుండాలి అంటే ఒక గొప్ప గ్రంథాలు. మానవ ఇతిహాసం. రాక్షసుల లెక్క ఒక్క కోటాను కోట్ల జీవులలో ఒక మానవ జీవితం మాత్రం చాలా ఉన్నతమైంది. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక వాయువు ఉంటుంది, దానికి ఒక వరుస ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వేరే వాటికి ఉండవు. అట్లాంటి చరిత్ర అందించినటువంటి ఆనాటి ఇతర దేశాల రాజుల దండయాత్రలతో రాజు కుటుంబాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా ఆనవాళ్ళు లేకుండా చేసింది. అందులో ఒకటి అయోధ్యలో రామ మందిరం. 500 ఏళ్ళు అవుతుంది. శిలాన్యాసం చేసిన అన్నాడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు. కానీ ఆలయాన్ని కట్టడానికి భయపడ్డాడు. కానీ నా భారత జాతి విశ్వాసాన్ని, సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే కర్తవ్యం నా మీద ఉందని చెప్పి బాజాబ్తా సుప్రీంకోర్టులో తీర్పు వెలువడి గెలిచిన తర్వాత అన్ని మతాల వాళ్ళను కూడా, అన్ని వర్గాల వాళ్ళను కూడా మళ్ళీ కాంటాక్ట్లో పెట్టుకొని మెప్పించి ఒప్పించి అతి తక్కువ కాలంలో రామ మందిరాన్ని నిర్మించి ఇవ నా దేశ సంస్కృతి ఇదని చెప్పి అందించిన ఘనత కూడా మోడీ గారికే దక్కింది. మీరు చూసిండ్రు, మన పిల్లలు రష్యాలో చదువుకుంటారు, మన పిల్లలు ఉక్రెయిన్ చదువుకుంటారు, ఫిలిప్పైన్స్ చదువుకుంటారు. యుద్ధం మొదలైంది, మన పిల్లలు అక్కడ యుద్ధంలో చిక్కుకుపోయినరు. ఇక్కడున్న పేరెంట్స్ ఏడుస్తున్నారు, పిల్లలు మెసేజ్లు పంపుతున్నారు, మా పక్కకే మిసైల్ పేలింది, మా పక్కకే తుపాకులు పేలుతున్నాయి, మా పక్కకే ట్యాంకులు వచ్చినాయని చెప్పి యుద్ధాన్ని ఆపించి ఇవాళ ఆ పిల్లల్ని మళ్ళీ మన తల్లిదండ్రులకు అప్పచెప్పిన ఘనత కూడా ఈ దేశానికి దక్కింది. గుర్తుపెట్టుకోండి. వేరే దేశాల పిల్లల్ని కూడా అప్పచెప్పిన ఘనత కూడా మనకే ఉంది. అందువల్ల ఇవన్నీ ఒక ఎత్తు. కానీ మీ అందరికీ యాద్ చేస్తున్నాను, నీ ఇంట్లో ఒకనాడు సెల్ ఫోన్ ఉంటే మేడ్ ఇన్ చైనా, నీ ఇంట్లో టీవీ ఉంటే మేడ్ ఇన్ జపాన్. ఇవాళ ఉన్నాయా? నువ్వు ఏ సెల్ ఫోన్ అని తీసుకో, ఇలా ఏ టీవీ అని తీసుకో, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని ఉంటుంది. కరోనా వచ్చింది, ఇటు పక్క రోడ్డు ఉంటుంది, కొంపల్ రోడ్డు. ఎన్ని
లక్షల మంది పోతుండే నడుచుకుంటా. మనకే దుఃఖం వస్తుండే. ఏమని పోతుండే వాళ్ళు గుజరాత్ వాళ్ళైనా, యూపీ వాళ్ళైనా, బీహార్ వాళ్ళైనా ఈ కరోనాలో పుసుకున చచ్చిపోతే కుక్క సావద్దని, చచ్చిపోతే నా ఊళ్ళో చచ్చిపోతే నా ఊళ్ళ మధ్యలో చచ్చిపోవాలని చెప్పి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. నీళ్ళు ఇచ్చినాం, బోబెట్టినాం, ఆదుకున్నాం. అలాంటి కరోనా సమయంలో ఇవాళ మోడీ గారు ఈ వేదన దూరం కావాలి అని చెప్పి మన హైదరాబాద్లో వ్యాక్సిన్ తయారు చేయించి, అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ తయారు చేయించి 2 డోసులు 3 డోసులు అందించి మనల్ని కాపాడమే కాదు, ప్రపంచంలో ఉన్న అనేక దేశాల ప్రజలకు వ్యాక్సిన్ అందించిన ఘనత కూడా భారత్కే దక్కింది. ఆనాడు ఇళ్లలో పనిచేసే వాళ్ళని కూడా ఇళ్ళలో రానియలే, బట్టలు ఉతికే వాళ్ళని రానియలే, కటింగ్ చేసుకుంటే భయపడ్డారు, ఉపాధి పోయింది, అన్నమో రామచంద్రానికి పరిస్థితి వచ్చింది, బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి వచ్చింది. కనీసం అన్నమైనా పెట్టి కాపాలని చెప్పి ఆనాడు ప్రతి మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఇవాళ కూడా ఇవ్వడమే కాకుండా 2028 వరకు కూడా ఆకలితో అలమటించదని చెప్పి బియ్యాన్ని అందించిన ఘనత కూడా మోడీ గారికి దక్కింది. ఇవాళ వస్తున్న బియ్యం వాళ్ళు ఇచ్చినే కాదు, ఇలా మీకు ఇంపాక్ట్ కాదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఎక్కడ పుట్టిన బిడ్డ? పేదింటి బిడ్డ ఆయన మోడీ గారు. రైల్వే ప్లాట్ఫామ్లలో ఛాయ్ కప్పులు అందించిన బిడ్డ ఆయన. మీరు ఎప్పుడైనా పోయి చూడండి రైల్వే స్టేషన్లలో, ఇవాళ మలమూత్రాల వాసన లేదు, ఎలుకలు లేవు, పందికొక్కులు లేవు, ఈగలు లేవు, దోమలు లేవు. ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో అట్లుండదు. ఇవాళ మీరు రైల్వే స్టేషన్ చూడండి. మీరు ఎప్పుడైనా పోయి ఇవాళ మార్పులు 600 కోట్లతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, 400 కోట్లతోటి కాచిగూడ రైల్వే స్టేషన్, 350 కోట్లతో రాంపల్లి రైల్వే స్టేషన్ సుందరంగా తీర్చిదిద్దబడుతున్నాయి. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఇక్కడ వలస వచ్చిన వాళ్ళు ఉంటారు గ్రామాల నుంచి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊరికి కంచె అంటుండేది. ప్రతి ఊరికి ఒక కంచె ఉండేది. సాటు చెట్లు, మంచిగా పశువుల మేత ఉన్నాయా? ఇలా కంచెలు ఉన్నాయా? రోడ్ల పక్క మండి కూడా మంచి చెట్టుతోటి మంచిగా సాటు ఉండేది. ఇవాళ లేవు. బాయిగడ్డలు లేవు, గుట్టలు లేవు, ఏవి లేవు. మహిళలు బైరుభూమికి పోవాలంటే చెంబులు పట్టుకొని బయటికి పోయే పరిస్థితి. 3 గంటలకు 4 గంటలు లేచిపోయే పరిస్థితి. ఇవాళ నేను పేదింటి బిడ్డను, నా పేద దేశ ఆడబిడ్డలు బైరుభూమి పోవాలంటే కూడా హింసపడే పరిస్థితి రావద్దని చెప్పి స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లల్లో, గుడిసెలలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ కూడా మోడీ గారి. ఇట్లా చెప్పుడపోతే చాలా ఉన్నాయి. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ చూసినా अभी जो नॉर्थ इंडिया से आया है, जो गुजरात भी हो, वो बिहार भी हो, वो यूपी वाले भी हो, जो भी हो, आज हैदराबाद में क्या स्थिति है आप देख रहा है. मैं एक ही रिक्वेस्ट कर रहा हूँ, अब की बार 10 साल के बाद आज मोदी जी ने जो रिक्वेस्ट कर रहा है, इस बार 400 पार. इसीलिए वो 400 पार में मलकागिरी एक रहना है. मोदी जी ने पहले शुरुआत में तेलंगाना में इलेक्शन प्रचार के अंदर मलकागिरी आया था. क्या प्रेम मिला तेलंगाना में, क्या आश्वासन मिला तेलंगाना में, हम जानता है. बार बार बाहर भी बोल रहा है तेलंगाना में कितना अच्छा है बोल के. इस वातावरण आज जो इलेक्शन हो रहा है, सभी लोग जाके इलेक्शन में पार्टिसिपेट होके जरूर मोदी जी को आशीर्वाद देना बोल के मैं मांग रहा हूँ. 400 पार में मलकागिरी भी एक रहना मैं मांगता हूँ. आप जानता है मैं तेलंगाना क्रांतिकारी में कैसा काम किया था. आप लोग जानता है मैं फाइनेंस मिनिस्टर क्या काम किया था. आप लोग जानता है मैं कोरोना टाइम पे हेल्थ मिनिस्टर रह के कैसा सर्विस किया है. इसीलिए ये कोम्पल्ली एरिया तो मेट्रो लाइन जो आना बोल के जो सोच रहा है, और ये दो एक्सप्रेस कॉरिडोर्स बनने के लिए जो सोच रहा है, सभी दूसरा पार्टी दरखास्त दे के भीख मांगना पड़ता,
मगर मैं दरखास्त दे के भीख मांगने नहीं है। मोदी जी के पास खुद जाके ये करो तेलंगाना के लिए, हमको वो बार्गेनिंग करने के लिए वो जो शक्ति मिलना है आप देना जरूरी है। అందుకని మీ అందరికీ కోరుతున్నాం, కమలం పువ్వు గుర్తును భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశీర్వదించాలని చెప్పి మీ బీబీసీటీ పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ వచ్చిన వాళ్ళు 200 మంది 300 మంది ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ 1040 ఇళ్ళు ఉన్నాయని చెప్పిండ్రు. అందరూ కూడబలుకున్నట్టుగా ఈసారి 70% 80% పోలింగ్ అయ్యేటట్టుగా ఇక్కడే ఉండి మీరే కథానాయకులై మీరే ఎన్నికలని నడిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం. జై తెలంగాణ. భారత్ మాతాకి జై.